శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారి మానవుడి నిత్యాన్వేషణ రోజువారీ జీవితంలో భగవంతుణ్ణి అనుభవంలోకి తెచ్చుకోవడం మీది ప్రసంగాల వ్యాసాల కూర్పులోని 14వ ప్రసంగం అన్ని కోరికలను తీర్చే కోరిక ఇప్పుడు మనం విందాం. ఇది సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ అంతర్జాతీయ కేంద్ర కార్యస్థానం లాస్ ఏంజలీస్ కాలిఫోర్నియాలో అక్టోబర్ 26, 1939 ఇచ్చిన ప్రసంగం. అన్ని కోరికలను తీర్చే కోరిక. భగవంతుడి మహిమ గొప్పది. ఆయన ఉనికి నిజం. ఆయన్ని ఈ జన్మలో కనుక్కోవచ్చు. మానవుల హృదయాల్లో అనేక ప్రార్థనలు ఉన్నాయి. డబ్బు కోసం, కీర్తి ప్రతిష్టల కోసం, ఆరోగ్యం కోసం, ఇంకా అన్ని రకాలైన విషయాల కోసం. కానీ ప్రతి హృదయంలోనూ ముందుగా ఉండాల్సిన ప్రార్థన దేవుడి సన్నిధి కోసం ప్రార్థన. మౌనంగాను నిశ్చయంగాను మీరు ఈ జీవిత మార్గంలో నడుస్తున్నప్పుడు దేవుడు ఒక్కడే మీరు కోరదగినవాడు, మిమ్మల్ని సంతృప్తిపరిచే ఒకే ఒక లక్ష్యమని మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే మీ హృదయంలోని ప్రతి కోరికకు భగవంతుడిలో సమాధానం ఉంది. మీ స్వప్రయత్నం ద్వారా మీ అతి ముఖ్యమైన కోరిక నెరవేరడం అసాధ్యమని మీరు తెలుసుకుంటే మీరు దేవుడి వైపు తిరుగుతారు. ఆ విధంగా మీరు చేసే ప్రతి ప్రార్థన ఒక కోరికను తెలియచేస్తుంది. కానీ మీరు దేవుణ్ణి కనుక్కుంటే మీ కోరికలన్నీ మాయమవుతాయి. ఇంక ప్రార్థన చేయవలసిన అవసరమే లేదు. నేను ప్రార్థించను చెప్పడానికి ఇది విచిత్రంగా ఉండవచ్చు. కానీ మీ ప్రార్థన ప్రయోజనం ఎప్పుడు మీతోనే ఉన్నప్పుడు మీరు ఇంక ప్రార్థించవలసిన అవసరం లేదు. ఆయన కోసం ప్రార్థించడంలో, కోరిక నెరవేరడంలో శాశ్వతమైన ఆనందం ఉంది. జీవితపు ప్రయోజనాన్ని గురించి ఉన్న కొన్ని పొరపాటు అభిప్రాయాల వల్ల భౌతిక వస్తుపరమైన కోరికలు ఉద్భవిస్తాయి. ఈ భూమి మన ఇల్లు కాదు. మనం దేవుడి పిల్లలమని, ఆయన ప్రతిబింబంగా తయారైన వాళ్ళమని, మనం తిరిగి మన మూలానికి వెళ్ళడమే దైవ సంకల్పమని శాస్త్రాలు మనకి చెబుతాయి. మానవుడు గ్రహించనిది ఏమిటంటే అతడు తన మూలస్థానానికి అంటే భగవంతుడి దగ్గరికి తిరిగి వెళ్ళనిదే అంతులేని తన కోరికలను నెరవేర్చుకోవడానికి కష్టాలు పడాల్సి ఉంటుంది. దాని గురించి ఆలోచించండి. కోరికలు లేకుండా మానవుడు ఉండలేడు. అవి ఉండడం పాపం కాదు. కానీ మానవుడు కోరేవి చాలా వరకు భగవంతుడి దగ్గరకు తిరిగి వెళ్ళాలనే అతని అత్యున్నతమైన కోరికకు అడ్డుపడేవి కాబట్టి అవి మానవుడి సంతోషానికి చెరుపు తెచ్చేవి. మానవుడు దేవుణ్ణి కోరే వరకు, ఆయన్ని పొందే వరకు అతడు తనకు సంతోషాన్ని కలుగజేస్తుందని తలచే విషయాన్నెల్లా కోరుతూ ఉంటాడు. కానీ దైవస్థితి పొందిన వాడికి అన్ని కోరికలు తక్షణమే వాటంతట అవే నెరవేరుతాయి. కోరికలలో 2 తరగతులున్నాయి. మనం దేవుణ్ణి కనుక్కోవడానికి సాయం చేసేవి, మనం ఆయన్ని కనుక్కోకుండా నిరోధించేవి. ఉదాహరణకు, ఎవరైనా మిమ్మల్ని కొడితే మీరు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటారు. కానీ ప్రేమ అనే ఉన్నతమైన శక్తిని ఉపయోగించి ఆ కోరికను జయించినట్లయితే ఆ పని దేవుణ్ణి పొందడానికి సాయం చేస్తుంది. అన్ని కోరికలు దివ్యమైన మార్గంలో నెరవేరాలి. ప్రాపంచిక మార్గంలో మీరు వాటిని తృప్తిపరచాలని ప్రయత్నిస్తే మీరు మీ కష్టాలను కొన్ని రెట్లు పెంచుకుంటారు. మీ ప్రతి కోరికను దేవుడికి అర్పించటం మీరు నేర్చుకున్నట్లయితే మీ మంచి కోరికలు తీరే విధంగాను, చెడు వాటిని మీరు జయించే విధంగాను ఆయన చూస్తాడు. అంతరాత్మ కన్నా, మీ మంచి కోరికల దివ్య గుణం కన్నా గొప్పదైన రక్షణ వేరే లేదు.
మీరు కనుక మీ ఆత్మవైపే చూస్తుంటే, మీ లోపల అన్ని విధాలా పరిపూర్ణమైన భగవంతుడి ప్రతిబింబాన్ని చూస్తుంటే మీ కోరికలన్నీ నెరవేరాయని మీరు కనుక్కుంటారు. ఆ దైవ చైతన్యం ఉంటే మరే ఇతర విషయలాభము దానికంటే గొప్పది కాదు. ఆ చైతన్యం మీకు ఉన్నప్పుడు మొత్తం ప్రపంచాన్ని మీకు ఇచ్చినా కూడా మీరు చెల్లించరు. పొగడ్త మిమ్మల్ని పైకెత్తజాలదు, నింద బాధించజాలదు. మీలో ఉన్న ఆ భగవంతుడి మహదానందాన్ని మాత్రమే మీరు అనుభవిస్తారు. భగవంతుడి బిడ్డలు బిచ్చమెత్తకూడదు. మీ న్యాయమైన కోరికలన్నింటినీ తీర్చుకునే ప్రయత్నానికి దైవాన్ని, మార్గదర్శకత్వాన్ని కోరండి. ఎందుకంటే మీ ప్రార్థనలన్నింటికీ జవాబులు పొందే అత్యుత్తమ మార్గం అది. కానీ ఒక్క విషయాన్ని మీరు స్పష్టంగా గుర్తుంచుకోవాలి. మీ ప్రార్థనలో బిచ్చమెత్తడాన్ని వదిలేయండి. దీనంగా యాచించే మీ పాత ధోరణిని మార్చండి. ఆయన బిడ్డ అయిన మీరు ఆ విధంగానే ఆయన్ను చనువుగా ప్రార్థించాలి. మీరు పరాయివాడిలాగో బిచ్చగాడిలాగో ఆ అహం చేతనలో ప్రార్థిస్తే భగవంతుడేమీ అడ్డు పెట్టడు. అహం చేతన గురించి ఫుట్నోట్లో ఈ విధంగా ఉంది. అహం చేతన మర్త్య శరీరంతో తాదాత్మ్యం, భగవంతుడి నుంచి విడిపడ్డట్టుగా భావన కల్పిస్తుంది. అందువల్ల పరిమితి ఉందన్న భావన ఏర్పడుతుంది. కానీ అలాంటి చేతన వల్ల మీ ప్రయత్నాలు పరిమితమవుతున్నాయని మీరు తెలుసుకుంటారు. ఆయన బిడ్డగా మీరు పొంది ఉన్న మీ దివ్య జన్మ హక్కైన మీ స్వీయ సంకల్ప శక్తిని మీరు వదిలేయాలని దేవుడు కోరడు. సహజంగానే సమంజసమైన ప్రార్థనలకు, కోరికలకు, అసమంజసమైన ప్రార్థనలకు లేదా కోరికలకు మధ్య తేడాను తెలుసుకోవాలి. ఒకసారి మీరు ఈ వివేచన చేసిన తర్వాత మీరు కోరుకుంటున్న మంచి కోరికలు లేదా చెడు కోరికలు తప్పకుండా నెరవేరుతాయనే విషయాన్ని మీరు మనసులో జ్ఞాపకం ఉంచుకోవాలి. మీరు చెడు కోరికలను అంటిపెట్టుకుంటే అవి మంజూరవుతాయి. అవి ఎంత హాని, ఎంత విచారం కలుగజేస్తాయో మీరే చూస్తారు. కాలం గడుస్తున్న కొద్దీ మీ కోరిక నెరవేరినప్పటికీ మీ హృదయం ఇంకా తృప్తి చెందలేదని మీరు గ్రహిస్తారు. మీలో ఏదో ఒక విధమైన తిరుగుబాటు జరుగుతున్నట్లు మీకు అనిపిస్తుంది. ఉదాహరణకు, మీకు అరుగుదల తక్కువ, కానీ మీరు వేపుడు పదార్థాలు తినాలని కోరతారు. మీరు వాటిని తిన్నప్పుడల్లా బాధపడటంలో ఆశ్చర్యం లేదు. ఆ కోరిక నెరవేరినప్పుడు మీరు సంతోషాన్ని అనుభవించినప్పటికీ ఆ తర్వాత దాని మూలంగా కలిగేది బాధే. ఆ విధంగా మీరు చేసింది తప్పన్న ఎరుక మీకు కలుగుతోంది. విచక్షణను ఉపయోగించి మీ చెడు కోరికలను మంచి వాటి నుంచి విడదీయడం, ఆ విధంగా చేసిన తర్వాత తప్పుడు కోరికలను తీర్చుకోవటం మానడం తెలివైన పని. మీలో ఉన్న దివ్య విచక్షణా శక్తి అయిన మీ అంతఃకరణ చేత మార్గదర్శనం పొందడం నేర్చుకోండి. తీరని కోరికల వల్ల ప్రమాదం. తీరని కోరికలు హృదయంలోనే ఉండిపోతాయి. వాటికి ఆశ్రయం ఇవ్వడం మూలంగా వచ్చే హాని ఏమిటి? దాన్ని ఇలా చెప్పవచ్చు. ప్రతి కోరికకు కొన్ని నిర్దిష్టమైన శక్తులు ఉంటాయి. అవి మంచివి లేదా చెడువి కావచ్చు, లేదా రెండు కలిసినవి కావచ్చు. మీరు చనిపోయినప్పుడు మీ శరీరం పోయినా ఈ శక్తులు మాత్రం చావవు. మానసికంగా మీ ఆత్మ ఎక్కడకు వెళ్ళినా దాన్నే వెంబడిస్తాయి ఇవి. మీరు తిరిగి పుట్టినప్పుడు ఈ కోరికలు ప్రవర్తన రీతులుగా ప్రకటమవుతాయి. ఆ విధంగా తాగుబోతుగా మరణించిన ఒక మనిషి తాను తిరిగి పుట్టినప్పుడు తాగడం అనే వ్యసనాన్ని తనతో తెచ్చుకుంటాడు. అతడు మద్యం మీద ఉన్న కోరికను జయించే వరకు
అది అతనితోనే ఉంటుంది. పసిబిడ్డ ప్రవర్తన విధానం కూడా అతని పూర్వజన్మల నిశ్చిత లక్షణాలను కొన్నిటిని మనకు వెల్లడి చేస్తుంది. కొంతమంది పిల్లలకు విపరీతమైన కోపోద్రేకాలు ఉంటాయి. మరికొందరు విచారగ్రస్తులై ఉంటారు. దేవుడు వాళ్ళను అలా తయారు చేయలేదు. పూర్వజన్మలలో తీరని కోరికలు ఈ విధమైన మానసికమైన మొగ్గుదలలుగా తయారయ్యాయి. వాటి కారణంగా ఆత్మ భగవంతుడు ప్రతిరూపంగా తయారైనప్పటికీ వేరే విధమైనదిగా భిన్నంగా కనబడుతుంది. ఈ జన్మలో మీలోని భగవంతుడి రూపం కోపం వల్ల, భయం వల్ల వికృతంగా అయితే మీరు ఆ విలక్షణమైన గుణాలను ఇప్పుడు జయించకపోతే మీరు తిరిగి వాటితోనే పుడతారు. దుఃఖానికి కారణమయ్యే ఆ ధోరణులను మరో ముందు జన్మలో ఎప్పుడో మీరు జయించే వరకు మీరు వాటి భారాన్ని మోయాల్సి ఉంటుంది. కాబట్టి మీ కోరికలన్నింటినీ నెరవేర్చుకోవడమో లేదా జయించే ప్రయత్నాన్ని ఇప్పుడే మొదలు పెట్టడం మంచిది. దైవ సాన్నిధ్య పరమానందంలో అవి వెంటనే శాశ్వతంగా అంతమవుతాయి. కానీ ఆయన్ని తెలుసుకునే వరకు మీరు జయించని కోరికలన్నీ మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి. మీ కోరికలను 2 విధాలుగా అంతం చేయవచ్చు. తెలివిని, విచక్షణను, జ్ఞానాన్ని ఉపయోగించి కేవలం దేవుడు ఒక్కడే శాశ్వతమైన కల్తీ లేని ఆనందాన్ని ఇస్తాడని గ్రహించడం, లేదా వాటిని తీర్చుకోవటం ద్వారా. చాలా సందర్భాల్లో కోరికలు అవచేతన లోపల దాక్కుని ఉంటాయి. అవి అంతమైపోయాయని మీరు అనుకుంటారు, కానీ అవి అంతం అవ్వలేదు. జీవితం అనేది నిజంగా గొప్ప రహస్యం. కానీ విచక్షణ అనే కత్తిని ఉపయోగించి మీ జీవితాన్ని శల్యపరీక్ష చేస్తే ఆ రహస్యం తేటతెల్లమవుతుంది. ప్రతిరోజు మీరు మౌనంలో కొద్దిసేపు కూర్చుని మిమ్మల్ని విశ్లేషించుకుంటే మీకు తీరని కోరికలు చాలా ఉన్నాయని కనిపెడతారు. అవి జీవితం ద్వారా మీరు తీసుకువెళ్తున్న ప్రమాదకరమైన క్రిములు. మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ జన్మలో కానీ వచ్చే జన్మలో కానీ అవి మీతోనే వస్తాయి. అత్యుత్తమమైన విధానం ఏమిటంటే విచక్షణ ద్వారా ఈ జన్మలోనే ప్రమాదకరమైన కోరికలన్నింటినీ తొలగించుకోవడం. మీ మంచి కోరికలను నెరవేర్చుకోవడం మీద మనసును ఏకాగ్రం చేయడం. ఆత్మహత్య చేసుకోవాలని మీకు అనిపిస్తే లేదా మరే విధమైన చెడు చేయాలనిపించినా ఇప్పుడే అలాంటి కోరికలను వదిలించుకోండి. విచక్షణ ద్వారా, మంచి పనుల ద్వారా మీరు దేవుడి పిల్లలని, ఆయన ప్రతిరూపంగా తయారైన వాళ్ళమని మీకు మీరు నచ్చజెప్పుకోండి. మీ శారీరకమైన అలవాట్ల నుండి, విచారకరమైన మనస్థితుల నుండి పైకి లేవండి. మరింత నిస్సంగులై ఉండండి. ఈ విధంగా మీరు జయిస్తారు. మీరు మొండి జబ్బులతో బాధపడుతుంటే మానసికంగా మిమ్మల్ని మీరు శరీర చేతన నుంచి వేరు చేసుకోండి. విచక్షణ ద్వారా మీరు ఇంద్రియాలను గెలవవచ్చు. విచక్షణ అనేది కోరికలను తగలబెట్టే మంట. అటక మీద మనకి పనికిరాని అనవసరమైన చెత్త అంతా పోగు చేయడం అందరూ చేసేదే. అప్పుడప్పుడు చక్కగా ఇల్లు శుభ్రం చేసుకోవడం అవసరం. అదేవిధంగా మీ అవచేతన మనస్సు అనే అటక మీద హాని చేసే శక్తి గల అనేకమైన కోరికలు, ఒక రోజున మీకు గొప్ప సమస్యలు తెచ్చిపెట్టగలిగినవి దాక్కుని ఉన్నాయి. కాబట్టి మిమ్మల్ని మీరు విశ్లేషణ చేసుకోవటం ఎంతో ముఖ్యం. బహుశా మీరు అసూయాపరులో లేదా విచారగ్రస్తులో లేదా కోపదారులో కావచ్చు. అలా అయితే ఆ పోగైన సంస్కారాలు మీ గత జన్మల ఫలితాలు. మీ మనస్సు అనే అటక మీద నుంచి అలాంటి అవసరం లేని సామాను తొలగించి శుభ్రం చేయడానికి మీరు నిర్మాణాత్మకమైన, మంచికి అనుకూలమైన, ప్రేమపూర్వకమైన పనుల్ని చేపట్టాలి.
మీ శత్రువుల్ని ప్రేమించండి. మీ పాత శత్రువు చనిపోయినా మీరు అతడి పట్ల ద్వేషం వెళ్ళగక్కుతూనే ఉన్నారనుకోండి, సరైన సమయంలో ఆ తీవ్రమైన ద్వేషం మీ శరీరం మీద, మనస్సు మీద చెడు ప్రభావాన్ని కలిగిస్తుంది. మీ శత్రువులో కూడా దేవుణ్ణి చూసే ప్రయత్నం చేయడం మీద దృష్టి పెట్టడం మంచిది. ఆ విధంగా చేయడం ద్వారా మీ మనశ్శాంతిని నాశనం చేసే చెడ్డవైన ప్రతీకారం తీర్చుకోవాలనే కోరికల నుండి మిమ్మల్ని మీరు విడుదల చేసుకుంటున్నారు. ద్వేషం మీద ద్వేషం పేర్చుకుపోవడం వల్ల, పగకి తిరిగి పగనే ఇవ్వడం వల్ల మీరు కేవలం మీ శత్రువుకు మీ పట్ల వైరభావాన్ని పెంచడమే కాక శారీరకంగానూ మానసికంగానూ మీ సొంత విషంతో మీరు మీ వ్యవస్థను విషమయం చేసుకుంటున్నారు. మీరు ఏమిటి అనేది మనస్సాక్షి మీకు చెప్తుంది. ఒక్కొక్కసారి ప్రతిదాన్ని తేలిగ్గా తీసుకోవాలని కోరిక పుడుతుంది. ఇది తప్పేమీ కాదు. అప్పుడప్పుడు ప్రతిదాన్ని విడిచి వెళ్ళడం అనేది వ్యక్తులకు అసలు జీవితం అంటే ఏమిటి అనే దాని గురించి ఆలోచించటానికి అవకాశాన్ని ఇస్తుంది. చాలామంది ఆనాడున్న ఆచార వ్యవహారాలు, రీతి రివాజుల ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటారు. వాళ్ళు నిజంగా తమ జీవితాన్ని తాము జీవించలేదు. వాళ్ళు ప్రపంచం నిర్దేశించినట్లుగా బతికారు. అది వాళ్ళని ఎక్కడికి తీసుకువెళ్ళింది? కాబట్టి అప్పుడప్పుడు రోజువారీ బాధ్యతల నుండి మిమ్మల్ని మీరు విడుదల చేసుకోవడం, మనస్సును శాంతం చేసుకుని మీరిప్పుడు ఏ విధమైన వ్యక్తో, ఏ విధమైన వ్యక్తిగా కావాలనుకుంటున్నారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం తెలివైన పని. ఇంకా గుర్తుంచుకోండి, మీ ఆత్మ తాలూకు వివేచనాత్మక కంఠస్వరం అయిన మీ మనస్సాక్షి ప్రమాణాన్ని అన్నింటికంటే నిజమైన ప్రమాణంగా మీరు కనుక్కుంటారన్న సంగతి గుర్తుంచుకోండి. మనస్సాక్షి మీకు ఏది చెప్తే అదే మీరు. యేసుకు ఉన్న చేతనాశక్తిని గురించి ఆలోచించండి. ఆయన మీద ఆరోపణలు చేసిన వారు ఆయన మీద ఉమ్మేశారు, సిలువ వేశారు. అయినా ఆయన, తండ్రి వాళ్ళను క్షమించు అన్నాడు. ఆ విధమైన వివేచన ఒక్కటే మీ మార్గం మీద వెలుగు తీసుకురాగలదు. ఏదైనా ఒక వస్తువు కోసం మీ హృదయంలో చెప్పరానంత కోరిక పుడితే మీ విచక్షణను ఉపయోగించండి. నేను తీర్చుకోవాలని కోరుతున్న కోరిక మంచి కోరిక లేదా చెడ్డ కోరిక అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అన్ని కోరికలను తీర్చే కోరిక అనే ప్రసంగంలోని మొదటి భాగం ఇక్కడితో ఆపుతున్నాం. శ్రీరాముని నేడుక